Hi students, welcome to our channel Easy Intermath. Today we will discuss the chapter 10 conic section exercise 10 yellow 6th problem. In each of the following exercises 6 to 10 find the center and radius of the circle. సో మనం ఇప్పుడు 6th ప్రాబ్లం నుంచి 10th ప్రాబ్లం వరకు ఈక్వేషన్ ఇచ్చారు. సో మనం సెంటర్ని రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ టు 5th ప్రాబ్లం మనకి సెంటర్ రేడియస్ ఇచ్చారు. సో మనం దాని ద్వారా సర్కిల్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఈక్వేషన్ ఇచ్చారు, ఈక్వేషన్ ఇచ్చి మనం సెంటర్ని రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ మనకి ఈక్వేషన్ ఎలా ఉంటుంది? సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. సో ఈ గివెన్ ఈక్వేషన్ని మనం దీంతో కంపేర్ చేద్దాం. సో ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్, సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3, ఇదేం చేంజ్ చేయని అవసరం లేదు. సో 36 అంటే 6 స్క్వేర్, 6 స్క్వేర్. సో ఇప్పుడు మనము ఈ టూ ఈక్వేషన్ని కంపేర్ చేస్తే మనకి సెంటర్ వచ్చి సెంటర్ హెచ్ కామా కే, ఇక్కడ హెచ్ ఈక్వల్స్ టు -5, k ఈక్వల్స్ టు 3, ఆర్ రేడియస్ ఈక్వల్స్ టు 6. సో దీని ద్వారా సెంటర్ ఈక్వల్స్ టు -5, 3, రేడియస్ ఆర్ ఈక్వల్స్ టు 6. అంతే. నెక్స్ట్ 7th ప్రాబ్లం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఈ ఈక్వేషన్ని మనం స్టాండర్డ్ ఫామ్ అనుకున్నాం కదా, సర్కిల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్. సో మనం ఆ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకుందాం. కంపేరింగ్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి, ఈక్వేషన్ ఇలా వస్తుంది అనుకున్నాం కదా. సో ఇలా ఫామ్ అయింది. సో మనం ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తే వి గెట్ 2g అంటే ఎక్స్ ఉన్నప్పుడు 2g కదా. సో ఎక్స్ 2g వాల్యూ -4, సో 2g -4. దీని ద్వారా g వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2 1s 2 2s, సో g ఈక్వల్స్ టు -2. సో అదేవిధంగా 2f వాల్యూ y ఉన్నప్పుడు, y వేరియబుల్ ఉన్నప్పుడు f వాల్యూ, సో ఇది -2g -8, 2f వాల్యూ -8. సో 2 1s 2 4s, సో మనకు వచ్చింది f వాల్యూ ఈక్వల్స్ టు -4. సో సి కాన్స్టెంట్ సి, సో -45, సి ఈక్వల్స్ టు -45. సో దీని ద్వారా సెంటర్ని మన రేడియస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సెంటర్ హెచ్ కామా కే -g, -f కదా. ఇలా ఈక్వేషన్ ఉన్నప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇది యూస్ చేస్తాం, ఈ ఫార్ములాని. సో -g -2 -4. సో ఇప్పుడు ఇది పాయింట్ ఏమైంది మనకి, సెంటర్ వచ్చి 2 4. సో ఇది. నెక్స్ట్ రేడియస్ ఈక్వల్స్ టు √g² ప్లస్ f² -c కదా. సో ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే g వాల్యూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ f వాల్యూ -4 హోల్ స్క్వేర్ -+ 45. సో ఈక్వల్స్ టు √5
4 plus 16 plus 45 equals to root 65. మనల్ని సెంటర్ని రేడియస్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దిస్ ఈస్ ద సొల్యూషన్. సో నెక్స్ట్ 8th one, x square plus y square. So same solution by comparing with x square plus y square plus 2gx. సో x వేరియబుల్ ఉన్నప్పుడు మనకి 2g రావాలి. సో y వేరియబుల్ 2fy ప్లస్ c కాన్స్టెంట్స్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని మనం ఈ ఈక్వేషన్తో కంపేర్ చేసుకుంటే 2g ఈక్వల్స్ టు we get 2g equals to, so x variable minus 8 implies 2 1s 2 4s, g equals to minus 4. So y variable, so ikkada y variable 2f, so 2f equals to 10. So 2 1s 2 5s, f equals to 5. So c equals to minus 12. minus 12. సో ఇప్పుడు సెంటర్ ఈక్వల్స్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. సో మైనస్ జీ మైనస్ ఆఫ్ మైనస్ 4 మైనస్ ఎఫ్ 5. సో ఇప్పుడు దీని సెంటర్ వచ్చి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ మైనస్ 5. సో రేడియస్ r equals to root of g square plus f square minus c equals to minus 4 whole square plus 5 whole square minus of minus plus 2y equals to root of, so 4 4 16, 5 5 is 25 plus 12. ఈ టోటల్ యాడ్ చేసుకుంటే మనకి 53. దిస్ ఈస్ ద సెంటర్ అండ్ రేడియస్. నెక్స్ట్ 9th ప్రాబ్లం. సో మనకి ఎలా ఉంటుంది ఈక్వేషన్, ఈ సెంట్రల్ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి. కానీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి ఫ్రెండ్ 2 ఉంది మరియు వై స్క్వేర్కి 2 ఉంది. సో మనం ఈ ఈక్వేషన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లాగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ బై 2 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసామంటే 2ని కామన్ తీసామన్నమాట. ఈ టర్మ్స్లో 2ని కామన్ తీసాం. సో అప్పుడైతే ఏమవుతుంది, దీంట్లో నుంచి 2 కామన్ వచ్చింది, ఈ టర్మ్లో నుంచి 2 కామన్ వచ్చింది. సో దీంట్లో 2 లేదు. సో బై 2 వేసుకున్నామంటే మళ్ళీ మల్టిప్లై చేస్తే యాజ్ ఇట్ ఈస్ ఈ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో మళ్ళీ ఈ 2 ఈక్వల్కి అటు సైడ్ పంపిస్తే ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x బై 2 ఈక్వల్స్ టు 0. నౌ ఇప్పుడు మనం దీన్ని కంపేర్ చేసుకోవాలి. బై కంపేరింగ్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ g ఒకటే ఉంది. సో 2g ఈక్వల్స్ టు we get minus 1 by 2. సో ఈ 2 ఇటు సైడ్ పంపిస్తే డినామినేటర్లో వస్తుంది. సో 2 into 2 4. సో minus 1 by 4. g వాల్యూ minus 1 by 4. సో 2f ఈక్వల్స్ టు టర్మే లేదు, సో 0. f ఈక్వల్స్ టు 0. సో c టర్మ్ కూడా లేదు, c ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం సెంటర్ని రేడియస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో సెంటర్ ఈక్వల్స్ టు మైనస్ g కామా మైనస్ f. సో మైనస్ g minus of minus 1 by 4 comma 0. So plus 1 by 4 comma 0.
So next radius equals to root of g square plus f square minus c. So g square 1/4 minus 1/4 whole square plus 0 equals to root of 1/16. So 16 की root 16 की root 1/4. So ante. This is the center and radius. Next 10th problem. సో మళ్ళీ ఇక్కడ మనకి ఎలా ఉండాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2gx అలా ఉండాలి. కానీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి వై స్క్వేర్కి ముందు ఫ్రంట్లో ఇది ఉంది రూట్ ఆఫ్ 1 + m². సో మనం దీన్ని ఏం చేద్దాం, మళ్ళీ రూట్ ఆఫ్ 1 + m² కామన్ తీద్దాం, లేకపోతే రూట్ ఆఫ్ 1 + స్క్వేర్తో డివైడ్ చేద్దాం. కామన్ తీసేద్దాం. సో కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎలా అయినా చేయొచ్చు, మీ కన్వీనియంట్. కామన్ అయినా తీయండి లేదా రూట్ ఆఫ్ 1 + m²తో డివైడ్ చేయండి. సో ఎక్స్ మైనస్ 2mc బై రూట్ ఆఫ్ 1 + m²y ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఈ టర్మ్ గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనకి మిగిలేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ minus 2c root of 1 + m² x minus 2mc root of 1 + m² y equals to 0. By comparing, ఇప్పుడు కంపేర్ చేసుకుందాం. By comparing with x square plus y square plus 2gx plus 2fy plus c equals to 0. So 2g equals to minus 2c by root of 1 + m². So 2 get cancelled. G equals to c by minus c by root of 1 + m². So next 2f value. So 2f equals to minus 2mc by root of 1 + m². So 2 get cancelled. F equals to minus mc by root of 1 + m². సో ఇక్కడ c ఈక్వల్స్ టు 0, c టర్మే లేదు. సో కాబట్టి c ఈక్వల్స్ టు 0. నౌ ఇప్పుడు సెంటర్ ఏమవుతుంది, -g, f. సెంటర్ -g, -f. సో ఆల్రెడీ మైనస్ ఉన్నాయి, మైనస్ ప్లస్ అయిపోతాయి. c రూట్ 1 + m². సేమ్ mc by root of 1 + m². అంతే. నెక్స్ట్ రేడియస్ r ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c. సో ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వల్స్ టు రూట్ ఆఫ్, సో స్క్వేర్ చేసేద్దాం డైరెక్ట్గా. రూట్ 1 + m² ప్లస్ c² m² ఉంది. సో ఎలా రాసిన ఒకటే. సో 1 + m². సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్. సో మనం న్యూమరేటర్, సో ఇక్కడ c²ని ఇక్కడ c²ని కామన్ తీద్దాం. సో c² కామన్ తీస్తే సో ఎల్సిఎం 1 + m² అవుతుంది.
ఈ టర్మ్లో 1 మిగిలింది, సో ఇక్కడ m స్క్వేర్ మిగిలింది. సో ఇక్కడ గమనించామంటే 1 + m స్క్వేర్ 1 + m స్క్వేర్ గెట్ క్యాన్సిల్. సో సి స్క్వేర్ రూట్కి సి స్క్వేర్కి రూట్ ఉంటే మనకు వచ్చే వాల్యూ సి, ఎందుకంటే స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్ అయిపోయి సి వాల్యూ. సో రేడియస్ ఈక్వల్స్ టు సి, సెంటర్ ఈక్వల్స్ టు ఇది. సో సెంటర్ని రేడియస్ని ఫైండ్ అవుట్ చేసాం. సో 10th ప్రాబ్లమ్ని మరియు 9th ప్రాబ్లం, 8th అండ్ 7th 6 ప్రాబ్లమ్స్ని మనం ఈరోజు సింప్లిఫై చేసాం. If you have any doubts, you can ask in comments. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.